హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో డైలీ రొటీన్ లో ఏదో ఒక వ్లాగ్ తోనో ఏదో ఒక వంటతోనో మీ ముందుకు వస్తూ ఉంటాను కదా. సో ఈ రోజు నేను మడత కాజా అయితే చూపిస్తున్నాను. మన ట్రెడిషనల్ వంట చాలా సింపుల్ గా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు కప్ వరకు మైదాని కానీ లేదు అంటే గోధుమ పిండిని కానీ తీసుకొని చిటికెడంత సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. సో ఇవంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే పడుతుంది. సో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం కొంచెం అంటే మనకి పిండి అనేది కొంచెం మెత్తగా అయినంత వరకు కూడా మనం నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. సో పిండి అనేది ఈ విధంగా పట్టుకుంటే ఇలా బ్రేక్ అయినట్టు కలుపుకొని అప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది. సో ఫైనల్గా ఇందు మీదే కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ వరకు బీట్ చేసేసి మనకి ఈ విధంగా రౌండ్లా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ తీసుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనకి ఆయిల్ అనేది ఉండాలి, ఎక్కువ హీట్ అవ్వకూడదు. సో ఇప్పుడైతే నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా తీసి 10 మినిట్స్ పాటు ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా మనం పిండి కలుపుకుంటే అంత మంచిగా మనకి కాజాలు అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే ఆ పిండిని ఒక 3 పార్ట్స్గా సపరేట్ చేసేసుకున్నాను. మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కాజాలు కావాలంటే పిండి అనేది కొంచెం పెద్ద పెద్దవి చేసేసుకోవాలన్నమాట. మనం చపాతీకి చేసిన బట్టి మనకి కాజా అనేవి సైజు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను 3 సపరేట్ చేసేసుకొని ఫస్ట్ ఒక్కటైతే తీసుకొని కొంచెం లైట్గా పిండిని వేసుకొని చాలా మనకి వీలైనంత వరకు పల్చగా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. మనం చపాతీని చాలా దీనిగా ఒత్తుకుంటాం కదా, దానికన్నా ఇది అయితే చాలా పల్చగా ఒత్తేసుకోవాలి. ఒత్తుకొని దాని మీద కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా నెయ్యి పట్టినట్టు రాసేసి దాని మీద పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో పిండిని యాడ్ చేసేసుకొని మనకి మంచిగా కావాలి అంటే సైడ్స్ కట్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇప్పుడు చిన్న చిన్నవి ఈ విధంగా రోల్ చేయాలన్నమాట. లైట్గా చిన్నది మడత పెట్టేసి అస్సలు లూజ్గా చేయకూడదు, అడిచి పెడుతూ జాగ్రత్తగా ఈ విధంగా రోల్ చేస్తూ మధ్య మధ్యలో పిండి వేసుకొని మళ్ళీ అలా రోల్ చేస్తూ ఉండాలన్నమాట. సో లాస్ట్ ఫైనల్గా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి ఈ విధంగా బాగా పల్చగా చేసేసి తర్వాత కొంచెం వాటర్ని అప్లై చేసేసి దాన్ని అంటించేసాము అంటే అస్సలు ఊడమన్నా కూడా ఊడదు. సో త్వరగా అంటేసుకొని ఉండిపోతుంది. ఒకసారి దీన్ని ఈ విధంగా సాగదీసేసి మళ్ళీ ఒకసారి ఆ పిండి మీద ఇలా లాగేయాలన్నమాట. కొంచెం అలా వేస్తే కొంచెం లూజ్గా మధ్యలో అవుతుంది అనమాట. సో సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోండి. కాజాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకోవడమే. సో కట్ చేసేసుకుంటే మనకి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, చాలా లేయర్ లాగా వచ్చింది. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇంక ఇలా వచ్చిన తర్వాత నేను ఆ 3 కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఒకటి తీసుకొని ఇప్పుడు మన ఫింగర్తో ఈ విధంగా ఒత్తుకొని తర్వాత మనం చపాతీ కర్రతో ఒక లైట్గా ప్రెస్ చేయాలి. 2 వైపులు కూడా గట్టిగా ప్రెస్ చేసాము అంటే లోపల లేయర్స్ లాగా రావు. సో అందుకోసం అని చెప్పి లైట్గా ఒత్తామా అన్నట్టు ఒత్తేసి అన్ని రెడీగా పెట్టుకుంటే ఈ లోపల మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతే గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఎప్పుడు కూడాను లో ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ అనేది ఉండాలి, అస్సలు హీట్ అవ్వద్దు. ఈ లో ఫ్లేమ్లో వేసిన వెంటనే మనకి పొంగిపోకూడదు. సో అలా మన కాజాలన్నీ కూడా నెమ్మదిగా వేసుకొని ఇంకా ఆ కాజాలు ఒక పక్క ఫ్రై అవుతున్నప్పుడే పాకం పెట్టేసుకోవాలి. సో ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసేసుకొని అంటే నేను 2 కప్పులు తీసుకున్నాను కదా, సో 2 కప్పులకి 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది. దీనికి తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది. మనకి ఈ విధంగా తీగ పాకం వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని
ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని అలాగే కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఒక హాఫ్ ముక్క అయితే సరిపోతుంది. లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి కాజాలు కూడా అటు 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ కాజాలన్నీ కూడా మనం ఆల్రెడీ పాకం అయితే రెడీగా ఉంది కదా, సో అందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచాము అంటే మనకి కాజా అనేది మెత్తబడిపోతుంది. సో మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఒక పక్కకు తీసుకున్నాము అంటే సూపర్ టేస్టీ అయిన జ్యూసీ కాజాలు అయితే రెడీ అయిపోతాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.